తెలంగాణ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కొండ సురేఖ గారికి నమస్కారం. అమ్మ, మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై చేసిన విమర్శల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సంక్షేమ హాస్టల్లో, గురుకులాలలో, ఆశ్రమ పాఠశాలలో, హై స్కూళ్ళలో అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది, పిల్లలు ఎందుకు చనిపోతున్నారు, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తున్నారు అని ఆలోచన చేయకుండా, దాని గురించి తెలుసుకోకుండా మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేస్తున్నారు. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మంచి చేసే వారిపై విమర్శలు చేయకండి. నువ్వా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేసేది? అసలు నీ కుటుంబ నేపథ్యం ఏంది మాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు మీరు ఫస్ట్ వ్యాపారం ఏంది? సారాయి బిజినెస్. నీ భర్త అయినటువంటి కొండ మురళిది ఏం చేసేది తెలుసా? రౌడీయిజం. మాకు తెలియదా మీ గురించి? అదే పరకాల, ములుగు, భూపాలపల్లి, వరంగల్లో ప్రజలు ఇప్పటికి చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఆడపడుచులని నీ భర్త రోడ్ల మీదకి తీసుకొచ్చి మానభంగాలు చేసిండు. ఆ చరిత్ర మాకు తెలియదా? ఇలాంటి నీచమైన కుటుంబం మీది మీరు మంచి చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేస్తారా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రిగా పనిచేస్తున్నారు. అయినా మీకు ఒక ప్యాషన్ అయిపోయినట్టుందిగా విమర్శలు చేయడం. ఈ మధ్య నాగార్జున కుటుంబంపై విమర్శలు చేస్తే కోర్టు మీకు ఈరోజు తీర్పిచ్చిందిగా నీ మీద కేసు చేయాలని. మందు దాకా ఈ మధ్యలో వీడియో కాల్ బాగా మాట్లాడుతున్నావు కదా రేవు పార్టీలల్లా. ఎవరెక్కువ మందుతో ఎవరెక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్ళకి మందు ఎక్కువ పోస్తావా? ఇలాంటి నీచమైన కుటుంబం మీది. మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేస్తారా? అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై గొప్పతనం మీకు తెలుసా? గురుకులాల్లో ఎన్ని సంస్కరణలు చేసిండో మీకు తెలుసా? ఎంతమంది డాక్టర్లను చేసిండు, ఎంతమంది ఇంజనీర్లు చేసిండు, ఎంతమంది పైలట్లను చేసిండు? పేద వర్గాల నుండి నావికుడు తెలుసా మీకు? అది ప్రవీణ్ సార్ గొప్పతనం. సురేఖ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేయకండి, హెచ్చరిస్తున్నాను మీకు. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేసిన వ్యక్తులను అడిగి తెలుసుకో. స్వేరోస్ ఏ విధంగా ఉంటారో ఉరికిచ్చి కొడతారు. ఖబర్దార్ కొండ సురేఖ నీకు ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా. ఇకపై ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు విమర్శలు చేసినావు అనుకో, నువ్వు మంత్రి పొజిషన్లో ఉన్నవని ఇంకా గౌరవిస్తున్నావు తెలుసా? తెలంగాణ ఆడపడుచు అని గౌరవిస్తున్నావు. నీకు గతంలో స్వేరోస్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఏ విధంగానైతే దాడి చేసిరో నీ మీద కూడా దాడి తప్పదని హెచ్చరిస్తున్నాం. గుర్తుపెట్టుకో, ఖబర్దార్ కొండ సురేఖ. ఇంకోసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేయొద్దు.